రైట్. రాజ్యసభ సభ్యుల్ని ప్రకటించింది కాంగ్రెస్. రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ బరిలోకి దిగనున్నారు. ఈ క్రమంలోనే ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సంఘ్వి, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హండోరే పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నట్లు కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ నుంచి 2 రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ తో పాటు రేణుకా చౌదరి పేర్లను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ రోజు సాయంత్రంలోగా కాంగ్రెస్ అధిష్టానం పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. రైట్. రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి 15 రాష్ట్రాలకు చెందినటువంటి మొత్తం 56 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్లో పదవి విరమణ చేయబోతున్నారు. వీటికి ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. వీటికి నామినేషన్లు రేపు చివరి తేదీ కాబోతుంది. ఈ యొక్క 20 మొత్తం ఈ యొక్క పదవి విరమణ చేయబోతున్న వారిలో 28 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, 10 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 4 తృణమూల్ కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, జేడీయూ చెందిన వారు 2, బిజు జనతాదళ్ 2, ఆర్జేడీ 2, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన, ఎన్సీపీ నుంచి కూడా అలా ఒకరున్నారు. సో ఈ మొత్తంలో బీజేపీ మళ్ళీ 28 స్థానాలు బీజేపీకి దక్కే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 10 స్థానాలు దక్కే అవకాశం ఉంది. వాటిల్లో ఈ రోజు 4 సభ్యులతో తొలి జాబితాను విడుదల చేశారు. అందులో సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా ఆ జాబితాలో పేర్కొన్నారు. ఇక బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింగ్, మహారాష్ట్ర నుంచి చంద్రశేఖర్ హండారే పోటీ చేయబోతున్నారు. అయితే రాజస్థాన్ నుంచి పోటీ చేయబోతున్నటువంటి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు అయినటువంటి సోనియా గాంధీ తొలిసారి ఈసారి లోక్సభలో రాష్ట్రంలోకి అడుగు పెట్టబోతున్నారు. గతంలో కూడా మనం చూసాం. గతంలో ఏదైతే ఈ గాంధీ ఫ్యామిలీ నుంచి రెండోసారి అంటే ఈ గాంధీ కుటుంబం నుంచి రాష్ట్రంకి ఎన్నికయ్యే 2వ నేతగా సోనియా నిలబోతున్నారు. 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి వరకు కూడా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పెద్దల సభలో సభ్యులుగా ఉన్నారు. సో ఇప్పుడు రాజ్యసభకు సోనియా గాంధీ వెళ్ళబోతున్నారు. రాజ్యసభ నుంచి ఖాళీ అవుతున్నటువంటి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఖాళీ అవుతున్నటువంటి 3 స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్ దక్కే అవకాశం ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ స్థానానికి ఈ ఎంపిక జరుగుతుంది. సో తొలిసారి అంటే రాయబరేలి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోనియా గాంధీ వచ్చే సాయంత్రం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. అందుకే ఆ స్థానం నుంచి ఈసారి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1999లో తొలిసారిగా సోనియా గాంధీ ఎంపికయ్యారు. తర్వాత ఇప్పుడు 77 సంవత్సరాల వయసులో ఆమె రాజ్యసభకు 5 సార్లు లోక్సభ ఎంపీగా పనిచేసిన తర్వాత తొలిసారి రాజ్యసభకు ఆమె ఎంపీ కాబోతున్నారు. ఇక తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో కాంగ్రెస్ పార్టీకి ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇస్తారన్న దానిపైన అయితే సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. పార్టీ కోశాధికారిగా ఉన్నటువంటి అజయ్ మాకన్కి ఒక స్థానం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించి తెలంగాణ గతంలో రాజ్యసభకు 2 సార్లు, అదేవిధంగా ఒకసారి ఖమ్మం నుంచి లోక్సభకు పోటీ చేసి గెలుపొందినటువంటి రేణుకా చౌదరికి ఈసారి అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా ఇక్కడ అధిష్టానం నుంచి వస్తున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రానికల్లా ఒక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. శంకర్, రైట్. థ్యాంక్ యూ కృష్ణ.